జై శ్రీరామ్ జై శ్రీరామ్ గిద్దలూరు దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలోనూ ఈ యొక్క కోలాట ప్రదర్శనశాల జరిగినందుకు గాను ఈ యొక్క సన్మాన కార్యక్రమం జరిగినది. ఈ యొక్క వీడియో లాస్ట్ వరకు షిఫ్ట్ చేయకుండా చూడండి. యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరీ కోరుకుంటున్నాను. పొద్దులోని సూర్యుడమ్మా పొద్దులోని సూర్యుడమ్మా ఇంటింటా ఒకటే మాట ఊరంతా ఒకటే పాట నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపాయ విష్ణవే సర్వజిష్ణవే శ్రీ వైశంపాయ నోవాచ శుత్వా ధర్మాన శేషేణ పావనాంచ సర్వచ యుధిష్ఠిర శాంతనవం పునరేవాభిదావిష్ట యుధిష్ఠిరోవాచ కిమేకం దైవతం లోక. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్ గారైనటువంటి బోనేని రవణమ్మ గారిని టెంకాయ కొట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసింది కోరుతున్నాం. శేషు మనసుని ప్రమిదగా చేసి నిర్మలతని నూనె పోసి నీ గుడి వాకిట వెలిగించి దీపం నీ గుడి వాకిట వెలిగించి దీపం ఇది దీపం కాదు నా ఆత్మకి ప్రతిరూపం ఇది దీపం కాదు నా ఆత్మకి ప్రతిరూపం కాపాడుమయా జ్యోతిని. జై శ్రీరామ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. మనసుని ప్రమిదగా చేసి నిర్మలతని నూనె పోసి నీ గుడి వాకిట వెలిగించి దీపం నీ గుడి వాకిట వెలిగించి దీపం ఇది దీపం కాదు నా ఆత్మకి ప్రతిరూపం ఇది దీపం కాదు నా ఆత్మకి ప్రతిరూపం కాపాడుమయా జ్యోతిని. అయిందమ్మా అక్షయ తృతీయ ఈరోజు కాదు రేపా? సరే నేను ఈరోజు అనుకుంటున్నా వాస్తవం. సరే మిమ్మల్ని ఉత్సాహపరచడానికి నాకు తెలుసు రేపు అక్షయ తృతీయ, ఎందుకంటే రోజు అప్డేట్ చూస్తుంటాం కాబట్టి. సరేమ్మా, ఇప్పుడు మనము కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన యొక్క విషయాలు, తర్వాత మన యొక్క చీఫ్ గెస్ట్ల యొక్క విషయాలు అన్ని చెప్పిన తర్వాత మనము మీరు మాట్లాడతారు, తర్వాత మన చీఫ్ గెస్ట్లు మాట్లాడతారు. లాస్ట్లో మేడం గారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఇదే మా ప్రోగ్రాము. దానికంటే ముందుగా మనము దేవాలయాల కమిటీ
గిద్దలూరు నియోజకవర్గ దేవాలయాల కమిటీని ఎందుకు పెట్టామంటే ప్రతి ఏ గుడిలో కమిటీ అక్కడ వాళ్ళు చేసుకుంటారు కార్యక్రమాలు. ఒక గుడితో ఒక గుడికి సంబంధాలు లేకుండా, ఒక మండలం నుంచి ఇంకొక మండలంలో సంబంధం లేకుండా అట్లా ఉండేవాళ్ళు. వీటన్నిటిని కలపడానికి వేరే వేరే సంస్థలు ఉన్నాయి. విశ్వ హిందూ పరిషత్ అని, హిందూ సంఘాలు పనిచేసేవి చాలా ఉన్నాయి, కానీ మన ఏరియాలో లేవు. మేమేం చేసామంటే అయోధ్యలో రామ మందిరం నిర్మితం అయిపోయిన కంటే ముందుగానే ఒక 2023లో దేవాలయాల కమిటీ అని చెప్పేసి హనుమాన్ శోభాయాత్ర చేయడం స్టార్ట్ చేశాం. హనుమాన్ శోభాయాత్ర అంటే హనుమాన్ జయంతికి బైక్ ర్యాలీ పెట్టామన్నమాట. వెనకాల స్వామివారు ఊరేగించుకుంటూ ముందు బైకులు ర్యాలీ చేసుకుంటూ వస్తే అప్పుడు మాకు విశేషమైన స్పందన వచ్చింది. దీనికి ముఖ్య ప్రేరణ ఎవరంటే మన బాలకృష్ణారెడ్డి అన్న. ఆయన ఏంటంటే ఎప్పుడు కనపడినప్పుడల్లా మన హిందూ మతం నిద్రపోతుంది అని చెప్పి చెప్తుంటాడు. నిద్రపోతుంది నన్ను నిద్ర లేపాడు ఆయన. నేను నిద్ర లేచినా కొద్దిగా యాక్టివ్ అయిన అనమాట. ఆ తర్వాత ఏంటంటే అనుకోకుండా మనకు 2024లో అయోధ్య రామ మందిరము పూర్తి కావడము, అక్కడి నుంచి అక్షింతలు వచ్చినాయమ్మా. అక్షింతలు వస్తే అక్షింతలు మన గిద్దలూరు నియోజకవర్గంలో చేసినట్టుగా ఎక్కడ చేయలేదమ్మా. ప్రతి ఇంటికి మనము 99% అక్షింతలు చేర్చడం జరిగింది. మరియు ప్రతి ఇంటికి జై శ్రీరామ్ అని రాశారమ్మా. ఎవరింటికి రాయలేదు చెప్పండి? జై శ్రీరామ్ అని ఒక పెయింటింగ్ వేశారు. రాయని ఇల్లు చెప్పండి. రాసిన ఇల్లు కాదు, రాయని ఇల్లు. ఎవరన్నా మీకు ఎవరింటికైనా రాయలేదా? సుమారుగా 3 మండలాలలో ప్రతి ఇంటికి 1,70,000 రూపాయలు ఒక ఆయన ఖర్చు పెట్టాడు. ఆయన ఎవరంటే నాగేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్ అధినేత డాక్టర్ ఆకుల నగేష్ అని రాచర్లలో ఉంటాడు. ఆయన 1,70,000 ఇచ్చాడు. నేను ఒక 5 మంది పిల్లలను పెట్టి వాళ్ళతో వేయించడం జరిగింది అనమాట ప్రతి ఇంటికి. అట్లా అదొక స్పందన అనమాట. దాని తర్వాత మళ్ళీ 2025లో కూడా శోభాయాత్ర చేశాము. 2025లో అత్యంత భారీ ప్రోగ్రాం నిర్వహించాము. అదందరూ మీ అందరికీ తెలుసు. కోటి దీపోత్సవం, హిమాలయ నాగ సాధువులచే కోటి దీపోత్సవం 3 రోజులు నిర్వహించామమ్మా 2025లో. ఆ 2025లో మొత్తం వచ్చేసి 45 నుంచి 50 లక్షలు ఖర్చు వచ్చేటది. ఆ మొత్తం ₹1 నేను పెట్టలే, మొత్తం ఆయన పెట్టిండు. ఎవరు? మన బాలకృష్ణారెడ్డి. మన ఎమ్మెల్యే గారు కూడా మాకు బాగా సహకరించారు. మన గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి మంచి భక్తి అనమాట. ఆయన కూడా మంచిగానే సహకరించి మాకు 3 రోజులు సహకరించడం జరిగింది. దానికి ఒక 1 నెల రోజులు కష్టపడ్డామమ్మా. తర్వాత 2 శోభాయాత్రలు అయిపోయినాయి. 3వ శోభాయాత్ర ఇప్పుడు 2026లో వస్తుంది. అంటే 2023, 24, 25 ఇది 4వ శోభాయాత్ర అనమాట. 4వది రేపు మే 12న శోభాయాత్ర వస్తుంది. ప్రతిసారి మగవాళ్ళే వస్తున్నారు, లేడీస్ రావడం లే. అదే బైకుల మీద పోతుంది, పొల్యూషన్ అవుతుంది. కొత్తగా ఆలోచన చేశాం, ఎలా చేస్తే బాగుంటుంది. మనకు ఒక మంచిగా ఒక నానుడి ఉండేదన్నమాట. ఒక స్త్రీ అనేది ఒక పురుషుడికి వెనక నిలబడితే విజయం, పక్కన నిలబడితే జీవితం, ముందు నిలబడితే చరిత్ర. అర్థమైందా మీకు? మరోపాలు చెప్తున్నా. ఒక మహిళ ఒక పురుషుడికి వెనక నిలబడితే విజయం, పక్కన నిలబడితే జీవితం, ముందు నిలబడితే చరిత్ర. అంటే నేను ముందు నిలబడాలనుకో అది చరిత్ర సృష్టించేటం అదనమాట. మీరు ముందు వస్తే అందరూ మీ వెనకాల నవ్వచ్చు. అదే మీరు అందరూ వస్తారు కాబట్టి, మీ భర్తలు వాళ్ళు మీ పిల్లలు అందరూ వస్తారు కాబట్టి అట్లా ఎక్కువ మంది కార్యక్రమం బాగా డెవలప్ అవుతున్న ఉద్దేశంతో మహిళలకు మనము ఈసారి ఎక్కువ మహిళలను పార్టిసిపేట్ చేయాలి, మహిళలను ఎక్కువ రానియాలి, ఎక్కువ మహిళలు ఉంటే బాగుంటున్న ఉద్దేశంతో మన లక్ష్యం వచ్చేసమ్మా మే 12న హనుమాన్ జయంతి ఉంది. మే 10వ తారీఖునే, మే 10వ తారీఖు. ఎందుకంటే 12వ తారీఖు అన్ని ఊర్లలో పండుగ చేస్తారు. ఆ రోజు ఎవరు రాడు. 10వ తారీఖు శోభయాత్ర పెడితే మనకు ఎక్కువగా జనం ఎక్కువ రావడం జరుగుతుంది. అదిగాక ఎక్కువ మంది మహిళలు, సుమారుగా ఇప్పుడు మనము ఈ 3 బ్యాచ్లలో మనం 200 మందికి తీసుకున్నాం ఫస్ట్ లో. కానీ అందరూ తగ్గిపోతే ఇప్పుడు 160 మంది ప్రజెంట్ నేర్చుకుంటున్నారన్న. వాళ్ళు తగ్గిపోయి 300 మందిని ఆ లక్ష్యంతో మనం చేయడం జరిగిందమ్మా. ఇది మన లక్ష్యం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీకు ఆ రోజు మేము ఒక ప్రామిస్ చేశాం. ఏమంటే మనము నేర్చుకునేటప్పుడు మనకు శ్రీశైలంలో కానీ తిరుమలలో కానీ అవకాశం కల్పిస్తామని దాంట్లో కూడా ఫ్లెక్సీలో కూడా రాయడం జరిగింది. అది ఎవరు ఆ ధైర్యం నాకు ఎక్కడ వచ్చిందంటే మన అన్న ఇచ్చిన ధైర్యం. ఎవరు? మన బోనేని వెంకటేశ్వర అన్న, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్ మేడం. అయితే అన్ననే మొత్తం చూసుకునేది. అక్క మన రమణమ్మ గారు మన నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. మన అన్న వాళ్ళ భర్త గారు అయినటువంటి బోనేని వెంకటేశ్వర గారు మనకి అన్ని యాక్టివ్గా ఉండి ఆయన అడిగారు, ఇట్లా మనకు అవకాశం ఉందన్నా ఏమైనా అవకాశం చేస్తుంటే కంపల్సరీ చేస్తానని ఆయన ఏమన్నా కంపల్సరీ నేను అసలు సాంస్కృతిక కార్యక్రమాలు మొత్తానికి మనమే అమ్మవారి ముందే వేపిద్దాం ఉంటున్నాడు ఆయన. అమ్మవారు ఉన్నారు కదా అక్కడ ఓం శ్రీ శ్రీశైల భ్రమరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామి. కింద అయ్యే ఉంటాడు, పైన అమ్మ ఉంటారు. భ్రమరాంబికాదేవి, భ్రమరాంబికాదేవికి మన శివయ్యకి మధ్యలో ఖాళీ స్థలం ఉంటుంది, అక్కడే వేపిద్దాం ఉంటాడు ఆయన. అంత యాక్టివ్గా ఉంటాడు ఆయన. అదొకటి. ఆయన వచ్చేసి
ఆయన ఇప్పుడు కాదు, ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఒక తెలుగుదేశం పార్టీ తరఫున కుమ్మూరు మండల అధ్యక్షుడిగా ఉంటున్నాడు అన్న. ఇది కాకముందు ఆయన నాకు ఎప్పుడో 20 సంవత్సరాలు ఇచ్చింది. ఆయన అమ్మ ఫౌండేషన్ అని ఒకటి పెట్టి, అమ్మ ఫౌండేషన్ పెట్టి దాని ద్వారా పేద ప్రజలకు సహాయం చేయడము, పెన్షన్ రాణాలకు పెన్షన్ ఇవ్వడము, ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు ఆయన. నాకు తెలిసి మేము 2005లో ఈ ప్రజా జీవితంలోకి వచ్చిన, అప్పుడు 2009లో మేము రక్తదానం ప్రశ్న స్వచ్ఛంద సేవా సంస్థ ఉంది, మేము రక్తదానం చేసేవాళ్ళం. మాతో పాటు ఆయన కూడా సేవా కార్యక్రమాలు చేసేవాడు అప్పట్లో. ఇప్పుడు ఆయనకు మంచిగా టైం వచ్చింది. ఆయనకు అన్నకు బ్రహ్మరాంబ శ్రీశైల బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ఆయనకు బోర్డు మెంబర్గా రావడం జరిగింది. ఆయనకు వచ్చి ఆయన వల్ల మనకు కూడా మేలు జరుగుతుంది. ముందు చెప్పంటారు, ఇంతకుముందు నేను ఇంతకుముందు చేసేవాడిని ఆన్లైన్లో బుక్ చేసుకుని వెళ్ళిపోతా. అంటే నేను అమావాస్యకు కానీ పౌర్ణమికి కానీ ఖచ్చితంగా శ్రీశైలం పోవాల్సిందే. ఎప్పుడు నాకు గుండె ఉంటుంది చూడండి కావాలంటే, ఎందుకంటే అక్కడే కొట్టించుకుంటాను అనమాట నేను. ఎందుకంటే అమావాస్యకు కానీ పౌర్ణమికి, అమావాస్య పౌర్ణమికి ఎందుకు వెళ్తానంటే మన చరిత్ర ప్రకారం ఒక ఆనవాయితీ ఉంది. ఆ అమ్మవారు అయ్యవారు శ్రీశైలానికి పౌర్ణమికి కానీ అమావాస్య కానీ వచ్చిపోతారంట. ఎందుకు వస్తారంటే అప్పట్లో సుబ్రహ్మణ్య స్వామి అలిగి శ్రీశైలం వచ్చినట్ట. అప్పట్లో ఒకనప్పట్లో వాళ్ళని బుజ్జగించడానికి వస్తారంట. అందుకని చెప్పేసి ఆ చరిత్ర ఉంది కాబట్టి అట్లా నేను పౌర్ణమి కానీ అమావాస్య కానీ పోతాను. ఆన్లైన్లో బుక్ చేసుకుని పోతాను. ఇప్పుడు నేను బుక్ చేసుకోవడం ఎట్లా పోతున్నాను చెప్పండి అన్న. ఫోన్ చేసి అన్నకు ఆయన ఇబ్బంది పెడతా నేను. ఆయన వాస్తవంగా మనం చేయాల్సి 2-3 రోజుల ముందు ఫోన్ చేయాలి ఆయనకు. కానీ గంట ముందు చేసినా కూడా ఒక రోజు నుంచి అట్లా అన్న చాలా యాక్టివ్గా ఉంటారు అనమాట. అది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు అక్క గురించి చెప్పిన, అన్న గురించి చెప్పిన, మన బాలకృష్ణ అన్న గురించి మీకు తెలుసు. మన రంగన సత్యనారాయణ సార్ గురించి చెప్పాలి. మన రంగ సత్యనారాయణ సారు ఆయన నాకు తెలిసి యువకుడు అనుకుంటాడు. నాకు తెలిసి ఆయన 60 ఏళ్ళు లేవు, ఆయన కూడా 20-21 ఉంటాయి. ఏ సార్ ఎప్పుడు ఏది అడిగినా కూడా కానీ చాలా ఉత్సాహంగా చూస్తే సార్ బ్యాంక్ మేనేజర్గా రిటైర్డ్ అయ్యి ఆధ్యాత్మికంగా ఉండి మనకి ఏ కార్యక్రమం కూడా ఆ రోజు మంది అయోధ్యరామ్ అక్షింతలు నాకు తెలిసి ఫస్ట్ టైం 2500 మంది లేడీస్తో మనము గాంధీ బొమ్మ సెంటర్ నుంచి రాముల వారి గుడి కాడికి ఆంజనేయ స్వామి గుడి కాడికి వెళ్ళాము. ఆ వీడియోలు నా దగ్గర ఉన్నాయి. అదే నాకు గుర్తుంది. ఈసారి మళ్ళీ దాన్ని ఆ రికార్డును బద్దలు కొట్టాలి, ఎక్కువ మంది లేడీస్ రావాలి అన్న ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం గురించి మన గెస్టులు నేనైతే నా సబ్జెక్ట్ మొత్తం వివరించాను. మీరు కొద్దిగా మీరు ఈ మధ్య నేర్చుకుంటుంటారు కాబట్టి మీలో కొన్ని 2-3 మాట్లాడిన తర్వాత మన గెస్టులు కూడా మాట్లాడతారు. ఆ తర్వాత సన్మాన కార్యక్రమం ఉంటుందమ్మా. లీడర్ గారు 2 నిమిషాలమ్మా. ఎవరైనా లీడర్ గారు, తర్వాత గొడ్డ లక్ష్మి గారు, నెక్స్ట్ తర్వాత ఇంకా మన సెకండ్ లీడర్స్ మాట్లాడచ్చు. నిర్మల గారు. అలంకరించినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారములండి. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక సాయిరామ్. మన సార్ వాళ్ళు ఎర్రారెడ్డి సార్ అన్న మనకి ఉగాది రోజు నుంచి ఈ అవకాశం కల్పించారు. మనం ఇంట్రొడక్షన్ క్లాస్ విశ్వభారతి స్కూల్లో జరిగింది మనందరికీ కోలాటం గురించి. కానీ పెద్దవాళ్ళు 50 సంవత్సరాల వాళ్ళు కూడా ఉత్సాహంగా ఇందులో పార్టిసిపేట్ చేసి మనకు గిద్దలూరులో మరియు శ్రీశైలంలో తిరుమలలో ఇలా అవకాశాలు వస్తాయి అని చెప్పేసి ఎంతో ఉత్సాహంగా ప్రతిరోజు 3 బ్యాచీలు చాలా చక్కగా జరుగుతున్నాయమ్మా. మన సార్ వాళ్ళు కోలాటం మాస్టర్లు కూడా మనకు ఎంతో చక్కగా ఓపికగా, మనం ఎంత విసిగిచ్చినప్పటికీ వాళ్ళు చాలా ఓపికతో వాళ్ళందరూ మనకు కోలాటం నేర్పిస్తున్నారు. ఇంతటి అవకాశం కల్పించినటువంటి ఈ బృందం అంతటికి మా అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదములండి. అలాగే మన రంగ సత్యనారాయణ సాయిరామ్ గారు అమ్మవారిశాల ప్రెసిడెంటే కాకుండా మన సత్యసాయి ఆర్గనైజేషన్ లో కూడా మందిరంలో కూడా వచ్చి చాలా యాక్టివ్గా వాళ్ళ దంపతులు ఇద్దరూ పార్టిసిపేట్ చేస్తారు సాయిరామ్. అలాగే ప్రతి సంవత్సరము ఇక్కడ ఎగ్జామ్స్ నిర్వహిస్తామన్నమాట సంస్థ తరఫున. అక్కడ కూడా మేము ఏ హెల్ప్ అడిగినా కూడా మాకు వెంటనే వాళ్ళు స్పందించి ఇద్దరు ఎంతో మాకు సహాయంగా ఉంటారనమాట. ఇలాంటి పెద్దవాళ్ళందరి ఇలా ఉండబట్టే మన భారతదేశంలో ఇంత పేరు ప్రఖ్యాతలు గాంచింది. అయితే మహిళా మాతృమూర్తులందరూ కూడా ముందుగా తమ పిల్లలని చిన్నప్పటి నుంచే మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు నేర్పించాలని మన ఋషులు మునులు పెద్దవాళ్ళ యొక్క అందరి నిర్ణయం.
పిల్లలందరికీ చిన్నప్పటి నుంచే భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, రామాయణము, మహాభారతము, ఇలాంటి కోలాటము, భరతనాట్యము, ఇలాంటి యాక్టివిటీస్ అన్నిటి ద్వారా మనము మన భారతీయ సంస్కృతిని నిలబెట్టొచ్చని అందరి అభిప్రాయము. జై సాయిరామ్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారములు. మా సార్లందరూ మాకు నేర్పించిన మర్యాద సంస్కారం ఏమంటే, ముందు మన పుట్టి పెరిగిన భారతదేశాన్ని, భర్తమాతని తలుచుకోవాలని చెప్పారు. మాతా మాత, గీతా గీత, రాణి రాణి, జై బోలో భారత్ మాతాకి. మనం ముందుగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి మనం అందరం కూడా విఘ్నేశ్వరుడికి ప్రార్థన చేసుకుందాము. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. సార్ మాకు రోజు నేర్పించేది ఈ శ్లోకము. మనకు పెద్దల ఎందు సంస్కారం ఎలా ఉండాలి, తోటి వారితో ఎలా ఉండాలి అని మాకు గురువులు నేర్పిస్తున్నారు రోజు కోలాటం క్లాస్లో. సార్ చెప్పినట్లు కోటి దీపోత్సవం కార్యక్రమము ఎర్రారెడ్డి సారు లాస్ట్ ఇయర్ చాలా ఘనంగా నిర్వహించారు. నేను ఆ కార్యక్రమాన్ని కూడా వీడియోస్ తీసి యూట్యూబ్లో పెట్టాను. ఆ వీడియోస్ తీస్తున్నంతసేపు కూడా నాకు అసలు ఎంత కన్నుల పండుగగా ఉందంటే, మన గిద్దలూరులో ఇలాంటి కార్యక్రమం జరుగుతుందా, అసలు నాకు కన్నుల పండుగ, రెండు కళ్ళు ఆర్పకుండా అదే విధంగా అలాగే చూస్తూ ఉండిపోయాను. అంత ఘనంగా నిర్వహించారు. ఇలాగే ప్రతి సంవత్సరము ఇటువంటి నాయకులందరూ దేవాలయాల కమిటీ తరఫున కార్యక్రమాలు నిర్వహించి మన గిద్దలూరు పేరుని పై స్థాయిలోకి తీసుకెళ్లాలని నేను ఆశిస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన మాస్టర్లు శ్రీను మాస్టర్, సుధీర్ మాస్టర్, సురేంద్ర మాస్టర్, కొత్త మాస్టర్ శ్రీను మాస్టర్ అందరు కూడా చాలా ఓపికగా మా మేమెంత సతాయిస్తున్నా కూడా పట్టించుకోకుండా పెద్దవాళ్ళని బాగా రెస్పెక్ట్ ఇస్తూ, ఇంకా కొంచెం మమ్మల్ని జోకులు వేస్తూ, మాకు ఎనర్జీని ఇస్తూ, చాలా యాక్టివ్గా చేస్తూ, మా అందరితోటి ఎంత చక్కగా అంటే 16 వయసు పిల్లలకు మాదిరి మేము ఎగిరేటట్టు మమ్మల్ని చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా స్కూల్కి వెళ్ళారో లేదో కానీ ఈ విధంగా కోలాటం క్లాస్కి మాత్రం రెగ్యులర్గా వస్తున్నారు. అంత చక్కగా వస్తున్నారు. అందరూ కోలాటం వేస్తుంటే కూడా చాలా యాక్టివ్గా, చాలా ఆనందంగా ఉంది. నాకైతే మా బ్యాచ్లో వాళ్ళైతే ఇంకా చెప్పని అవసరం లేదు. అందరూ చాలా 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 బాగా నాకు కోఆపరేట్ చేస్తున్నారు. చాలా బాగా వస్తున్నారు. అందరూ నాకు బాగా రెస్పెక్ట్ ఇస్తున్నారు. అంతేకాకుండా చాలా బాగా అన్నిటికీ నాకు సపోర్ట్ ఇస్తున్నారు. మా సుధీర్ మాస్టర్ కూడా చాలా బాగా జోకులేసి మాకందరికీ ఎనర్జీ హీరోగా మిగిలిపోయారు. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన ప్రజలందరికీ ధన్యవాదాలు సార్. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇక్కడికి చేసినటువంటి వేదికను అలంకరించినటువంటి పెద్దవాళ్ళందరికీ నా నమస్కారాలు. ఇక్కడ ఉన్నటువంటి మా కొలీగ్స్ అందరికి కూడా నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇలాంటి అవకాశం అందరికీ అన్ని చోట్ల దొరకదు. మనకు గిద్దలూరులో ఇలా ఫ్రీగా కోలాటం నేర్పించడం అంటే చాలా గ్రేట్. మా వాళ్ళు చాలామంది రిలేటివ్స్ మా వీడియోస్ చూస్తూ ఉన్నారు. వాళ్ళు అడుగుతున్నారు ఫోన్ చేసి, మార్కాపురము అండు మాకు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టింటే బాగుందని అడుగుతున్నారు. మనకి ఈ అవకాశం వచ్చింది, మనం సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా మనకు అందులో బాగా సమ్మర్లోనే ఇలా మా టీచర్స్కి ఏమంటే ఇలా హాఫ్ డే స్కూల్స్ దొరకడం చాలా అదృష్టం. మేము అనుకుంటున్నాం స్కూల్స్ ఉన్న టైంలో మాకు రావడానికైతే కుదరదు. దీనికి ఈ విషయంలో ఎర్రారెడ్డి అన్నగారికి కృతజ్ఞత చెప్పాలి, క్లాప్స్ కూడా కొట్టాలి. మాకు అన్న మీకు మాత్రం చాలా కృతజ్ఞతలు. అంటే మెయిన్ ముందు మీరే కదా మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి ఈ అవకాశం కుదిరించినందుకు. సరే అమ్మా, ఇంకొకటి మనం ఒక్కరమే నేర్చుకోవడం కాదు, మనకి వీలున్నంత వరకు రేపు May 20th నుంచి ఇంకొక బ్యాచ్ స్టార్ట్ చేస్తామంటున్నారు కదా, మన పిల్లలకు కూడా ఈ అవకాశం కలిగించాలి. ఎందుకంటే చాలా మంది పెద్దవాళ్ళు చాలా మంది ఇప్పుడు ఆలోచిస్తున్నారు, వేయాలన్న స్టెప్స్ కూడా రావట్లేదు వాళ్ళకి. ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచే మనము ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలను పిల్లలు నేర్పించామంటే వాళ్ళు ఇంకా భవిష్యత్తులో ఇంకా పక్కన వాళ్ళు నేర్పించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకొకటమ్మా,
ఇంతమంది లేడీస్ ఒక చోట కూర్చొని మనం ఏదైనా ఒక ప్రోగ్రాం చేయాలంటే ఎంత కష్టంగా ఉంటుంది కదా. ఇంతమందిని కలిపి కూడా పాపం సారు వాళ్ళు మనల్ని భరిస్తూ మనం ఎంత కష్టపెట్టినా వాళ్ళు విసిగించుకుంటారు, కానీ మళ్ళీ పాపం దగ్గరికి పిలిచి ప్రేమగా చెప్తారు, అమ్మ మిమ్మల్ని ఎందుకు అరిచామంటే మీరు ఇది చేశారు కాబట్టే కదా అని. నిజంగా సారు వాళ్ళకి చాలా ఓపిక అండి. సీను సార్ కానీ, సురేంద్ర సార్ కానీ, ఇంకొక సీను సార్ కానీ, వాళ్ళందరికీ క్లాప్స్ కొట్టండి. ఇంత ఓపికగా మనకు నేర్పిస్తున్నందుకు. సార్ మీకు కూడా, సురేంద్ర సార్, సీను సార్, సరే అండి. మీకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఎర్రారెడ్డి అన్నకి, ఇంకొకరికి కూడా, శేషన్నకు కూడా మన వీడియోస్ చాలా చక్కగా తీసి యూట్యూబ్లో ఎంత బాగా పెడుతున్నారు. ఓకే, థ్యాంక్స్ అండి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా. ఇంకా చాలా మంది మాట్లాడతారు, కాకపోతే మనకు సమయం సరిపోదు కాబట్టి నెక్స్ట్ మీటింగ్లో మీరు ఉన్నారా. కనికా పరమేశ్వరి అధ్యక్షులు, మాజీ బ్యాంక్ మేనేజర్ రంగా సత్యనారాయణ గారిని మాట్లాడవలసిన కోరుకుంటూ, ఆయన మాట్లాడే ముందు ఒక మాట నేను చెప్పి ఆయనకి ఇస్తాను. ఎందుకు ఆ మాట చెప్పాలంటే, అమ్మా మీరు బాగా వినాలి. ఇప్పుడు మన సనాతన ధర్మం అంటే ఏంటిది? మన సనాతన ధర్మం అంటే ఏంటి చెప్పండి. అందరూ అంటున్నారు కదా, మన హిందూ మతం గొప్పది, మన సనాతన ధర్మం గొప్పది. అసలు ఏంటి సనాతన ధర్మం అంటే ఏంటిది? సనాతన ధర్మం ఏం లేదా, ఊరైన చదువురాలలో కూడా ఈజీగా అది మన ఆచారం. బుద్ధేయడం ఆచారం, కల్లాపు చల్లడం ఆచారం. అది మనం వేసుకుంటాం, వేరే మతం వాళ్ళు వేసుకోరు. అదే అలాంటి సనాతన ధర్మాన్ని ఇప్పుడు మామూలుగా కోబ్రా అంటే ఏంటి? కోబ్రా అంటే తెలుగులో ఏంటిది? నాగుపాము మామూలుగా ఒక దేనికి మన ఎక్కడైనా ఒక ఏదైనా వజ్రాలు ఉంటాయి, వజ్రాల చుట్టే ఒక పాము ఉంటుంది, ఎందుకంటే అక్కడ కాపాడుతుంటది. వజ్రం లాంటిది సనాతన ధర్మం అమ్మా, వజ్రం లాంటిది సనాతన ధర్మం. మనము కోబ్రా ఉంటుంది కదా, మన సనాతన ధర్మాన్ని కోబ్రాలు కాపాడుతున్నారు. కోబ్రా అంటే ఎవరు తెలుసా? కాదు. కో అంటే కోమట్లు, బ్రా అంటే బ్రాహ్మణులు. అర్థమైందా? కాపాడు కూడా. కో అంటే కోమట్లు, బ్రా అంటే బ్రాహ్మణులు. వీళ్ళు ఇప్పుడు మన సనాతన ధర్మాన్ని బ్రాహ్మణులు వాళ్ళు మంత్రాలు చదివి ఇట్ట చేయాలి అంటే దాన్ని ఆచరించేది ఎవరు? ముందుగా కోమట్లు అంటే ఆర్యవైశ్యులు. దాని తర్వాత మిగతా వాళ్ళు అంటే ఫార్వర్డ్లు ఉంటారు. ఈ మధ్య అందరే అయిందనుకో, కాకపోతే ముందుగా వీళ్ళు ఉంటారు అనమాట. ఎక్కడైనా కానీ ఇప్పుడు మన వాసవి కన్య పరమేశ్వరి గుళ్ళు తీసుకోండి, చాలా సిస్టమేటిక్ గా ఉంటాయి. ఉన్నాయా? ఎక్కడైనా తీసుకోండి, ఎక్కడ వాళ్ళ ఒక సిస్టమ్, వాళ్ళకి ఒక పద్ధతి ఉంటుంది అనమాట. వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ మధ్య నేను కూడా శెట్టి గారు లాగా తయారైనా, ఎందుకంటే వాళ్ళ మాట తిరిగి అంటే కొన్ని విషయాల్లో అవి ఉంటేనే మనం నిలబడగలం. మన సార్ను చూసి ఇట్లా మన సనాతన ధర్మాన్ని రక్షించేది ఎవరు అంటే కోబ్రా లాగా. అది మన సనాతన ధర్మం వజ్రం అయితే వజ్రాన్ని కోబ్రా కాపాడుతుంది కదా, నాగపాము. అట్లా మన ధర్మాన్ని కాపాడేది ఎవరంటే కోబ్రాలు. కోబ్రా అంటే ఎవరు? బ్రాహ్మణులు, కోమట్లు. అర్థమైందా? వాళ్ళు మంత్రాలు చదివి కాపాడతారు, వీళ్ళు ఆచరణ చేసి కాపాడతారు అన్నమాట. అలా మన సార్లు చూసి మనకు ఆ విధంగా అనిపిస్తుంది కాబట్టి దానికి ముందు సనాతన ధర్మాన్ని కాపాడేది కోములు బ్రాహ్మణులు ముందుగా, తర్వాత మేమందరం ఇప్పుడు అందరూ కాపాడుతున్నారు, ముందుగా వాళ్ళు కాపాడతారు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ సార్ను మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. జై వాసవి. సభకు విచ్చేసిన అందరికీ కూడా నా యొక్క ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. చాలా రోజుల నుంచి మీరందరూ కూడా ఎంతో క్రమశిక్షణతో ఇక్కడ ఈ కోలాటం నేర్చుకోవడము జరుగుతూ ఉంది. ఈ కోలాటం అనేది ఇది ఒక జానపద సాంస్కృతిక కళ. ఇది పల్లెటూర్లలో మామూలుగా వీళ్ళంతా రైతులు వాళ్ళ యొక్క కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం పూట వచ్చి స్నానం చేసి ఒక మధ్యలో ఒక దేవుణ్ణి విగ్రహం కానీ ఇంకొక మామూలుగా ఒక వస్తువును కానీ పెట్టి దాని చుట్టూ ఈ కళా నృత్యంతో ఈ పాటలు పాడుతూ చేసేవాళ్ళు. ఈ కోలాటం అనేది మీరు పెట్టుకున్న కర్రలు కోలములు, ఈ కోలములతో మీరు ఆటలు ఆడుతున్నారు కాబట్టి కోలాటంగా ఇది ప్రసిద్ధికి ఎక్కింది. దీనివల్ల మనము ప్రతి నెలకు 500 రూపాయలు ఇచ్చి మనము యోగా నేర్చుకుంటున్నాం. వాళ్ళు ఏం చెప్తున్నారు? 2 చేతులు ఇట్టేస్తండి, 2 చేతులు ఇట్టేస్తండి, 2 కాళ్ళు ఇట్లేస్తండి, 2 కాళ్ళు వెనక్కి పెట్టండి, ముందుకు పెట్టండి అంటున్నాం. 500 రూపాయలు పే చేస్తున్నాం, గంట సేపు నెట్లో చూస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు
ఉచితంగా ఎర్రారెడ్డి గారి యొక్క కృషి ఫలితం అనుకోండి, మిగతా మీ యొక్క ఏదంటే మీరు రావడం కూడా వారి కృషికి ఫలితమే. మీరు రాకపోతే ఆయన కృషి చేసి కూడా ఫలితం ఉండదు. అలాగే మీరంతా వచ్చి నేర్చుకొని మీరు ఆరోగ్యరీత్యా బాగుంటున్నారు. మన యొక్క సాంప్రదాయాలను కూడా మీరు గౌరవిస్తూ పెంపొందిస్తున్నారు దీన్ని. ఇది చాలా సంతోషకరమైన. ఇప్పుడు మా వాణి గారు చెప్పారు, తల్లిదండ్రుల ప్రోత్సాహం లేకపోతే మనం ఏం చేయలేము. ఇప్పుడు ఏమైపోతుందంటే తల్లిదండ్రులు ఎవరి ఉద్యోగాలు, ఎవరి వ్యాపారములు, లేకపోతే టీవీల దగ్గర అతక్కపోయి పిల్లలు కూడా వాళ్ళు కూడా టీవీలు అతక్కపోతున్నారు. గట్టిగా 6 నెలలు పిల్లల కానీ కూడా వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఈ చిన్న సెల్ బొమ్మ చూపించి సెల్ చేతికిస్తున్నారు. మన సంస్కృతి ఎక్కడికి దిగజారిపోయామంటే మనం చిన్నప్పుడు పెద్దవాళ్ళ శిక్ష ఇవన్నీ ఉన్నాయి. పెద్దవాళ్ళ శిక్షలో పరవస్తు చిన్నయ్య సూర్య అని అన్ని నీతి కథలు ప్రతిదీ ఉన్నది. స్టేజ్ మీద కూర్చున్నాం. ఈ కోలన్న స్టార్ట్ చేసిన ఉగాది రోజు నుంచి ఈ రోజు వరకు ఎర్రారెడ్డి అన్ని అప్ టు డేట్ చెప్తూనే ఉన్నారు. చాలా బాగా ఉంది. ఆడవాళ్ళందరూ, మహిళలందరూ చాలా బాగా పాల్గొని ఎంతో విజయవంతంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. దానికి చాలా సంతోషంగా కూడా ఉన్నది. మాకు శోభాయాత్రలో పాల్గొనవలసిందిగా ఎర్రారెడ్డి దాని గురించి ఒకసారి మాట్లాడాలని చెప్పారు. మీరు మహిళలకి ఏ టైంలో ఖాళీ ఉంటుందో ఆ టైంని బట్టి దాని ప్రోగ్రాంకి మాకు ఏర్పాటు చేసి దాన్ని బట్టి మేము మాట్లాడి దానికి చేస్తామనేసి కోరుచున్నాము. చేస్తాడంటే మాట్లాడలేడు, ఎక్కువసేపు మాట్లాడలేడు. సబ్జెక్ట్ ఖర్చు పెట్టడం, ఏ గుడికి వచ్చినా ఎవరు వచ్చినా కాదనేదిలే. ఎవరికైనా చందాలు వేయడమే. ఎవరికైనా హిందూ మతం గురించి అంటే ఎక్కడికైనా వెళ్తాడు ఆయన. వేరే ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఎక్కడికైనా, మనం ఏదో నెల్లూరులో సమస్య ఉంటే అక్కడికి దాకా కూడా పోయించిండు ఆయన మన హిందూ ధర్మం గురించి. అంత గొప్ప వ్యక్తి మన బాలకృష్ణారెడ్డి అన్న. అలానే ఇప్పుడు మన అమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు బోనేని వెంకటేశ్వర అన్న మాకు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో తెలుసు. ఆయన ఫస్ట్ నుంచి ఆయనకు సేవా కార్యక్రమాలు వాళ్ళ ఫౌండేషన్ ద్వారా అందరూ పెన్షన్ ఇస్తున్నారు. అన్ని గవర్నమెంట్లు కొంతమందికి పెన్షన్ ఇవ్వలేదు, గవర్నమెంటే ఇవ్వలేదు, ఎందుకంటే కొన్ని కారణాల వల్ల. అలాంటి వాళ్ళను గుర్తించి వారికి పెన్షన్ ఇస్తున్నాడు ఆయన. అదొకటి. నెక్స్ట్ ఏదైనా ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదనుకో, వాళ్ళకు ఆరోగ్యం బాగాలేని వాళ్ళకు 10,000 రూపాయలు 20,000 రూపాయలు అట్లా ఆర్థిక సాయం చేస్తున్నారు మన బోనేని వెంకటేశ్వర అన్న గారు. చాలా యాక్టివ్గా ఉంటాడు ఆయన, ఉత్సాహంగా ఉంటాడు అన్నమాట. ఆయన ప్రజెంట్ కొమరోలు మండలానికి టీడీపీ అధ్యక్షులుగా ఉన్నారు. అక్కడ కూడా ఆ కార్యక్రమం చాలా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వారికి మన శ్రీశైలం ట్రస్ట్ బోర్డు తరఫున అవకాశం రావడం జరిగింది. ఆ శ్రీశైల బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి ఆశీస్సులతో శ్రీ బోనేని వెంకటేశ్వర గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. కోలాట కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన ఎర్రారెడ్డి గారికి, అలాగే మన బాలకృష్ణ గారికి, అలాగే రంగ సత్యనారాయణ గారికి, అలాగే శ్రీశైలం బోర్డు మెంబర్ రోనమ్మ గారికి, అలాగే పెద్దలు వేదిక మీదటువంటి పెద్దలకి, వేదిక ముందున్నటువంటి మాస్టర్లకి, వేదిక ముందున్నటువంటి మహిళా తల్లులకి, కోలాటం నేర్చుకున్నటువంటి అందరికీ పేరు పేరున నమస్కారములు. నేను ఎర్రారెడ్డి గారు చాలా రోజులు కాదు, చాలా ఏళ్ల నుంచి పరిచయం ఉంది. కానీ మమ్మల్ని చాలాసార్లు ఆహ్వానం చేయడం జరిగింది. కానీ ఎప్పుడు ఆహ్వానించినా మాకు ఏదో ఒక పని మీద శ్రీశైలమో అట్లా తిరుపతి ఏదో ఒకటి ప్రోగ్రామ్స్ అంటే మండలంలో ఏదో ఒక ప్రోగ్రాం వల్ల చాలాసార్లు మిస్ అయ్యాం. లేదో ఊరికే ఒక 10-20 మంది ఉంటారేమో అనుకున్నా. ఇప్పుడు ఇక్కడ ఇంతమందికి నేర్పిస్తారంటే చాలా సంతోషం. ఎందుకంటే ఈ రోజులలో డబ్బులు ఇస్తే గాని నేర్పించే రోజులు ఇవి ఇప్పుడు ఉండే రోజులు. అలాంటిది ఫ్రీగా నేర్పిస్తారంటే ముందుగా మాస్టర్లకి వాళ్ళకి పాదాభినందం. నేను ఎక్కడ చూసినా, నేను చాలా సార్లు ప్రోగ్రాం చూసినా గానీ ఇలా కానీ నాకు ఎంత ఇస్తావు అనే రోజులు ఇప్పుడు. నాకేంటి లాభం, మీకు ఊరికే నేర్పితే నాకేమొస్తుంది అనే రోజులలో చాలా సంతోషం నాకైతే. ఇప్పుడు ఈ మీ అందరినీ చూస్తుంటే
చాలా సంతోషంగా ఉంది. అలాగే అన్న ఎర్రారెడ్డి గారు, అన్న మేము కోలాటం నేర్పిస్తున్నాము, మాకు శ్రీశైలం తరఫున మా వాళ్ళకి అక్కడ పార్టిసిపేట్ చేయడానికి మాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగారు. అడిగిన వెంటనే అన్న మీకు అవకాశం కాదు, శ్రీశైలం మెయిన్ గేట్ వద్ద ఏపిచ్చే బాధ్యత నాదని మాట ఇవ్వడం జరిగింది. అంటే నేనేదో ఊరికి చెప్పలేదండి, ఆ సాంస్కృతిక కార్యక్రమాలకి అన్ని మా మిస్సెస్ గారే అక్కడ మొత్తం హెడ్. అంటే ఏదైతే శ్రీశైలంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటి పర్యవేక్షణ మొత్తము అంటే మన రవణమ్మ గారికి, అంటే వాళ్ళకి ఏదైనా అమౌంట్ ఇవ్వాలన్నా చెక్కులు సంతకాలు పెట్టాలన్నా ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు మొత్తం బోర్డు మెంబర్ రవణమ్మ గారు పెడితేనే వాళ్ళకి బిల్లు పాస్ అవుతుంది. అందువల్ల మీ అందరికీ ఒకటే మాట ఇస్తున్నా, మెయిన్ గేట్ ఎదురుగా ఎర్రారెడ్డి గారు ఎప్పుడు చెప్పినా అప్పుడు మీకు అవకాశం ఇవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే పెద్దలు రంగా సత్యనారాయణ గారు బాగా చెప్పారు కోలాటం గురించి అనేది క్లుప్తంగా వివరించింది కాబట్టి దాని గురించి కాదు, దాని గురించి తెలుసు కాబట్టి మళ్ళీ దాని గురించి చెప్పడం అనేది ఒక. అలాగే నా పేరు దోనేని వెంకటేశ్వర యాదవ్. నేను కొమరోలు మండలానికి దాదాపు 77 గ్రామాలకి మన ముత్తుల అశోక్ రెడ్డి గారి ద్వారా నేను దాదాపు 2021 సంవత్సరం నుంచి మండల అధ్యక్షులుగా 2 టైమ్స్ ఇది ఇవ్వడం జరిగింది. అలాగే శ్రీశైలం బోర్డు మెంబర్గా ఇక్కడ మన స్టేట్లో దాదాపు 16 మందికి మాత్రమే శ్రీశైలం బోర్డు మెంబర్లో అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని అశోక్ రెడ్డి గారు ఇవ్వడం చాలా, ఆ శివయ్య సన్నిధిలో మమ్మల్ని చేర్చడం, ముందుగా అశోక్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే అక్కడ వచ్చింది అంటే మా మిస్సెస్ గారు ఎప్పుడు మీటింగ్లకి అట్లా రారు, తెలియదు మాట్లాడడం కొద్ది, అసలు ఎలా మాట్లాడాల్సింది అసలు మౌత్ పట్టుకోనికి తెలియదు. అంటే అక్కడ వచ్చింది రిజర్వేషన్ లేడీస్కి వచ్చింది, జెంట్స్కి వచ్చిందే బాగుంది. అంటే మనం మాట్లాడేది అక్కడ బోర్డు మెంబర్లో చాలా ఉంటాయి. అక్కడ ఎన్ని తీర్మానాలు అంటే అక్కడ జరిగేది అభివృద్ధి, ప్రతి అభివృద్ధికి దాదాపు చాలా ఉంటుంది. అది అన్ని చదువుకొని ఆ బోర్డులో తీర్మానాలు చేయాలన్నమాట. అవి అట్లా వాళ్ళకి తెలియదు కాబట్టి కొంచెం మనము వాళ్ళకి తెలియజెప్పి ఇట్లా అడగాలి. ఇప్పుడు ఏంటంటే చాలా మంది శ్రీశైలంలో చాలా మంది వచ్చిన భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు, వాష్రూమ్స్ తక్కువ ఉన్నాయి. కొంతమంది పేదలకి, ధనికులు అంటే 1000-2000 పెట్టుకొని ఒక ఏసీ రూమ్లలో తీసుకోగల కెపాసిటీ ఉంది. కానీ పేదవాళ్ళైతే 1000-2000 పెట్టే రూము కొనలేని స్థితి. కాబట్టి మేమైతే మా బోర్డు మెంబర్ నుంచి మేము అక్కడ అడిగింది ఏంటంటే పేదవాళ్ళకి దేవుడికి ఫ్రీ, అంటే తక్కువ, అంటే డబ్బు ఇచ్చి కొనుక్కోవడం కాదండి, మాకు కావాల్సింది పేదవాళ్ళకి తక్కువ అమౌంట్లో దర్శనం అవ్వాలి. వాళ్ళకి నైట్ ఉండే సదుపాయానికి ఒక 100, 50, 100, 200 లోతు వాళ్ళకు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతోనే నేను ప్రతి మీటింగ్లో పోతే మా మిస్సెస్ ద్వారా తెలియని చెప్తుంది. అవి తొందరలకు జరుగుతాయి. ఎందుకంటే ఒక ధనికునికి మాత్రమే దేవుడు అనేది తప్పు, రాంగ్. అది పేదవాళ్ళు మన భారతదేశంలో పేదరికం ఎట్టుంది తెలిసిన 70% ఉంది, 30% ఉన్నోళ్ళు ఉండేది. అందుకని పేదవాడికి అన్నిటిల్లో పాల్గొనాలనే ఉద్దేశంతోనే మేము ఇవన్నీ అక్కడ చాలా వరకు మార్పించడం జరిగింది. మధ్యలో వాటర్ గుతి ఇవన్నీ స్పెషలిస్ట్ పేదవారికి ఏ విధంగా అయితే అందియాలో ఆ విధంగా అన్ని రెడీ చేయడం కూడా జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే నేను దాదాపు అమ్మ ఫౌండేషన్ స్టార్ట్ చేసి దాదాపు ఒక 10 సంవత్సరాల పైన ఉంటుంది. అంటే అంతకుముందు చేస్తున్నాము, ఫౌండేషన్ పెట్టి దాదాపు ఒక 10 సంవత్సరాలు అయింటుంది. అంతకుముందు కూడా సేవ చేస్తున్నాము, కానీ అక్కడ ఫౌండేషన్ లేదు. అప్పుడు ఫౌండేషన్ లేకుండా చేసేవాళ్ళము. తర్వాత మాకు 2016లో స్టార్ట్ చేసింది, ఫౌండేషన్ పెట్టాం. ఆ ఫౌండేషన్ ద్వారా నేను చాలా మందిని చూశారు. ఇక వికలాంగులైతే, చేయలేనోళ్ళు, కాళ్ళు లేనోళ్ళు, రోడ్డు మడిపోతుంటే మా అడుక్కునే వాళ్ళు, అన్న మాకు చాలా ఇబ్బంది, వాళ్ళ బాధ చూసి
ఒక ఎట్లయినా మనం అదే అందరికీ చేయాలనే అంటే మన వల్ల కాదులే శక్తి, కానీ ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో 2016లో ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు కొన్ని వందల ప్రోగ్రాంలు వికలాంగులకైతే ట్రైసైకిల్స్ ఇవ్వడం జరిగింది. పేదప్పుడు కరోనా టైంలో అయితే చాలా మందికి భోజనాలు వేర్పేయడం కానీ, రైల్వే స్టేషన్లో పడుకున్న వాళ్ళకు బెడ్షీట్లు అయితేమి, ఇక్కడ బజార్లలో పడుకున్న బెడ్షీట్లు అయితేమి, అన్నదానాలు అయితేమి, రక్తదానం అయితేమి, చిన్న పేద పిల్లలకి ఎవరైనా పుస్తకాలు లేని వాళ్ళకు డబ్బులు ఇవ్వడం, పెన్షన్లు లేని వాళ్ళకు, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ చేయడము మనం పుడతా ఏమి తీసుకురాలేదు, మనం పోతే ఏం తీసుకురాలేము అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఇప్పుడు చేయడం జరుగుతుంది. ఎవరైనా కానీ సంవత్సరంలో ఒకరోజు మీ సంపాదనలో ఎవరికైనా ఒక పేదవాడికి ఇచ్చి చూడండి, ఎంత ఆనందం ఉంటుందో అంత ఆనందం ఉంటుంది. అంటే రోజు చేయాలంటే ఆ శక్తి మీకు అంటే ఉండదు ఎవరికైనా, మనకైనా కానీ ఒక్కరోజు పేదవాడికి సాయం చేసి చూడండి, ఆ రోజు మీకు మీ మనసుకు ఎంత ఆనందం కలిగిస్తుంటుందో ఒక్కసారి చూడండి మీరు చేసి. ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారికి అందరికీ మాట్లాడాలని చాలా ఉంది, పాపం మళ్ళీ లేట్ అవుతుంది కదా ప్రోగ్రామ్ కి. ఈ అవకాశం ఇచ్చినట్టు కమిటీ వారందరికీ పేరున ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మన శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్ బోనేని రమణమ్మ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. నా పేరు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్ని. ఇప్పుడు మా మిస్సెస్ గారు బయటకు ఇంతవరకు రాలేదు. లేడీస్ కోట అక్కడ వచ్చింది మనకి శ్రీశైలంలో, లేడీస్ రిజర్వేషన్ కాబట్టి అది లేడీస్ కి ఖచ్చితంగా ఇవ్వాలి కాబట్టి మన పేరు తప్పించి అక్కడ లేడీస్ కి మా మిస్సెస్ గారికి ఇవ్వడం జరిగింది అంతే. అక్కడ పోతే మాట్లాడాలంటే పాపం చాలా ఇదిగా ఉంటుంది. నేనే అంటే అక్కడ బోర్డు మెంబర్లో జరిగేటప్పుడు మనకు అలవ ఉండదు, అక్కడ రౌండ్ టేబుల్ ఉంటుంది మొత్తం. ఇప్పుడు మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూర్చుంటారో మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ రౌండ్ గట్టి ఉంటుంది కదా, అట్లా రౌండ్ టేబుల్ ఉంటుంది, పైన ప్రెస్ వాళ్ళు ఉంటారు, యువకుల ప్రెస్ వాళ్ళు ఉంటారు, అంత రికార్డ్ అవుతుంటది. మనం ఏది మాట్లాడినా కానీ అక్కడ రికార్డ్ అవుతుంటది. అందువల్ల బోర్డు మెంబర్స్ మాత్రమే ఆనిస్తారు. అందుకే ఈ మధ్య కొంచెం గ్రాస్ ఇచ్చి ఇక్కడ పంపాలనే ఉద్దేశంతో కొంచెం ట్రైనింగ్ ఇస్తారు. కాకపోతే ఈ మౌత్ పట్టుకుంటే కొంచెం దడ ఉంటుంది కాబట్టి ఆ మాటలు వచ్చిన కొద్ది పోతుంది. ఎవరైనా మౌత్ పట్టుకుంటప్పుడు ఎవ్వరు మాట్లాడలేరు. అది మనకై మన పిలిచిండు ఎర్రారెడ్డి గారు ఇది చూసిన ఆమె పిలిచింది, నేను మాట్లాడలేను అంటుంది. ఈ రోజు ఒక మాట మాట్లాడు, రేపు పొద్దున నీకు ఇంకొక 2 మాటలు మాట్లాడి తర్వాత 4-5 రోజులలో నీకు అదే వాయిస్ వచ్చేస్తుంది. అదే మహా నేను చెప్తాను, ఇది దడ అనమాట. మౌత్ పట్టుకుంటుంది చాలా మంది. ఏంటంటే 1 రోజు 2 రోజులు 3 రోజులు 1 వారం మాట్లాడండి, కంటిన్యూ నాకు మౌత్ అంటారు మీరు, అట్లనమాట. సరే, మహిళ ముందుంటే వెనకాలంటే విజయం, సైడ్ ఉంటే జీవితం, ముందుంటే చరిత్ర. లేడీస్ ముందుకు వస్తే చరిత్ర, అక్క ముందుకు వచ్చి రేపు బలంగా మాట్లాడింది అనుకో చరిత్ర అవుతుంది. శ్రీశైలం బోర్డ్స్ లోనే ఒక చరిత్ర సృష్టించినట్టు నేర్చుకోవాలి మీరు. అంటే మీరు అంటే అక్కలానే కాదు, మీరు కూడా నేర్చుకోవాలి. మీరు కూడా నేర్చుకుంటే అందుకని ముందు హనుమాన్ చేసి మిమ్మల్ని ఎందుకు ముందు పెట్టేది? చరిత్ర సృష్టించడానికి. ఈరోజు ప్రపంచం మొత్తం మన వైపు చూడాలి. ఆ రోజు మనం ఏం మాట్లాడుకున్నాం, మనం ఏమనుకున్నాం అక్క, ఇప్పుడు యూట్యూబ్లలో, వాట్సాప్ లో, ఫేస్బుక్ లో మనల్ని అమెరికాలో, ఆస్ట్రేలియాలో 70 ఏళ్ళ రైల్వేలో రిటైర్ అయింది ఆయన. రైల్వేలో రిటైర్ అయ్యి సుమారుగా 70,000 పెన్షన్ వస్తుంది. అవసరమా ఆయన నాతో రావడం? ఆయన 4 ఏళ్ల నుంచి నేను ఏ పని చెప్తే ఆ పని ఒక సేవకుడి లాగా చేస్తాడనమాట. ఇలాంటి వాళ్ళు మన దగ్గర చాలా మంది ఉన్నారు. కాకపోతే అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి వాళ్ళని తీసుకొస్తా. అంటే ఎందుకంటే కమిటీ ఎప్పుడైనా వ్యక్తి మీద ఏది నిలబడదు. వ్యక్తి అనేవాడు వ్యక్తి అంతమైపోతే ఆడితో పోద్ది. ఒక వ్యవస్థను సృష్టించడం అనుకో, ఆ వ్యవస్థలో నడుస్తుంటారు అనమాట. మంది దేవాలయాల కమిటీ. ఈ రోజు నేను ఉండొచ్చు, నా తర్వాత ఇంకొకరు ఎవరొకరు రావచ్చు, వాళ్ళు నడపచ్చు. కమిటీ అనేది ముఖ్యము. కాకపోతే దేవుని దయ వల్ల నాకు మీకు సేవ చేసుకునే భాగ్యం ఎక్కువ ఇచ్చిండంతే, ఎక్కువ టైంని కేటాయించినంతే. మీకు 2-3 గంటలు కేటాయిస్తున్నాను నేను.
నేను వార్త చెప్పాలంటే మీకు కోసం చేయడం లేదు, నా కోసం చేసుకుంటా. ఆ 2 గంటలు ఇంతకుముందు నేను నిద్రపోయేటోండి, ఇప్పుడు నేను నిద్రపోతాను. ఇంతకుముందు నేను నిద్రపోయేటోండి, ఇప్పుడు పోవడం లేదు. అర్థమైందా? అది నా సొంతానికి కూడా సేవ చేసుకుంటున్నట్టే, మీకు చేస్తూ నాకు కూడా సేవ చేసుకుంటున్నట్టే. మేము ఇప్పుడు మనకు గ్రూప్ లీడర్లు మరియు 60 సంవత్సరాలు ఎవరైనా ఉన్నారమ్మా మన దాంట్లో? 60 ఏళ్ళు కోలంలో నేర్చుకునే వాళ్ళలో 60 ఏళ్ళు. రండి మేడం, మీరు రండి. 60 ఇంకా ఉన్నత పదవులకు పైకి ఎదగాలని ఆశిస్తూ ఆమెను మనకి ఇప్పుడు మనం ఆమెకు సన్మానం చేస్తున్నాం. అమ్మ సుమక్క సార్, ఇప్పుడు మేడం గారికి సన్మానం చేద్దాం సార్. ఏర్పాటు చేయమ్మా, చైర్ ముందుకేసి. మహిళలందరికీ ఒక విన్నపం అమ్మా, మీరు ఎప్పుడైనా కానీ శ్రీశైలం VVIP దర్శనాలు కావాలంటే ఒకరోజు ఎర్రారెడ్డి గారి దగ్గర నా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ తీసుకొని VVIP ఇంకా స్పెషల్గా ఉంటుంది, అవి కావాలంటే మీరు ఒకరోజు ముందు చెప్తే ఆ రోజు మేము మీ ఫోన్ నెంబరు, ఎంతమంది దర్శనానికి వస్తుండ్రు, అన్ని VV అంటే అంత VIP మాత్రమే ఉంటుంది లోపల, అంటే లింగ దర్శనం ఒకటి అన్నిటిల్లో అట్లా ఉంటాయి. మీకు మాకు ఫోన్ చేస్తే మీ ఆధార్ కార్డు ఒక ఆధార్ కార్డు ఒకటి, మీ సెల్ నెంబరు, మీరు ఎంతమంది దర్శనానికి పోయేది అవి పెడితే ఒకరోజు ముందు పెడితే మేము లెటర్ పాస్ చేస్తాం. అక్కడ మా PA గారు ఉంటారు, అక్కడ PA గారి దగ్గర వెళ్తే మొత్తం మీకు ఏదైతే దేవాలయాలు ఉంటే అక్కడ అన్ని చూపిస్తాడు, చూపించి దర్శనాలు చేపిస్తే మళ్ళీ ఇంటికి పంపుతారమ్మా. ఎర్రారెడ్డి దగ్గర నా నెంబర్ ఉంటుంది చూడండి, తీసుకొని ఒకరోజు ముందు చెప్పాలమ్మా. ఇప్పుడు పోయి మేము నైట్ ఉన్నాము అంటే ఒకరిద్దరం అయితే పంపచ్చు, అటు టికెట్లు అయిపోయింటాయి అప్పుడు పంపాలంటే మామూలు దర్శనం అయితే పంపచ్చు మనం ఎంతమంది కానీ మీకు VVIP కుదరదు, అంటే క్లోజ్ చేసి టికెట్లు అప్పటికప్పుడు పోతే. మామూలుగా అయితే పంపచ్చు, లేదంటే ఒకరిద్దరు అయితే ఫ్రీగా పంపచ్చు, మరి చాలా మంది పోతే కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు ఎప్పుడు నేర్చుకుని బాగా అప్పుడు రెడీ అవుతారో మీకు ఆ శ్రీశైలం దేవస్థానము ఎర్రారెడ్డి గారు చెప్పినట్టే మీ శ్రీశైలం దేవస్థానం ఎదురుగానే ఏమిస్తున్నట్టు నేనైతే ఏర్పాటు చేస్తా. దానికి అంటే మన మీద ఊరికే చెప్పడం లేదు, కళ్ళబల్లి మాటలు. మీకు ఏదైతే ఎర్రారెడ్డి గారికి మీకు ఏదైతే ఈరోజు వాగ్దానం చేశామో ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా మేమైతే 100% నెరవేరుస్తాం దాన్ని. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మన శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్ బోనేని రవణమ్మ గారికి సన్మానం. రామ్మ ముందు శాల్వ అమ్మ, శాల్వ నిలబడండి, శాల్వ అయ్యండమ్మా. ఫస్ట్ శాల్వ చూడండమ్మా, ఇట్లండి, ఎడల్పుగా ఉండండి మేడం గారు, ఎడల్పుగా. ఫస్ట్ శాల్వ చప్పట్లు, కర్రలతో కొట్టాలి, కర్రలు తెచ్చుకోలేదా? కర్రలతో సైడ్ ఉండాలి, కర్రలతో అందరూ కనపడాలి. మేడం ఈ పక్కకు రండి. రాణి మేడం గారు టోపీ పెట్టండి, టోపీ. టవల్ ఏంటండి ఫస్ట్, టవల్ కర్రలు తీసుకోండి. ఇది ఎడల్పుకుండండి, అందరు కనపడతారు. ఎడల్పుకుండండి. ఇప్పుడు టోపీ జయశ్రీగా టోపీ అమ్మ, టోపీ నగిసి కిరీటం అమ్మా. ఇంతగా ఆడోళ్ళే అమ్మా, సాంప్రదాయం అంటే మీదే. చప్పట్లు, కర్రలు కొందరు కర్రలు నీళ్ళ బయటికి, కొందరు కర్రలు నీళ్ళ. ఇప్పుడు ఇవ్వండి పట్టుకోండి, అందరు పట్టుకోండి. ఇప్పుడు ఏమైందంటే బొకేలు పాడైపోతున్నాయంటే మనం కొని 1 గంటకి పాడేయచ్చు. ఇప్పుడు అట్లా కాదు, కొత్త సిస్టమ్ వచ్చిందన్నమాట. ఆ చెట్టు అనేది ఇంట్లో పెట్టుకోవచ్చు. ప్రధానమంత్రి కూడా అదే చేస్తున్నాడు. ఓకేనా? చేసే ఫోటో వచ్చిందా? సైడ్ ఉండాలి. మీరు వెడల్పుకుంటే పడతారమ్మా ఫోటోలు. మేడం నిలబడండి, మీరు ఎందుకు మీరు
ఓకేనా? థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మన బోనేని వెంకటేశ్వర గారికి మన జెంట్స్ బ్యాచ్ మన వెంక సత్యనారాయణ గారు మన మళ్ళీ గ్రూప్ ఫోటో దిగుదాం. అందరం గ్రూప్ ఫోటో దిగుదాం. దయచేసి గ్రూప్ ఫోటో దిగుదాం. అందరం కలిపి దిగుదామమ్మా. అందరం కలిపి దిగుదాము. అందరం కలిపి అందరం నిలబడదాము. చేసు ఇది అయిపోయిన తర్వాత అందరూ ఉండాలి. మనవులు మొత్తం ఉండాలి. మహిళలు చెప్తాను. జై శ్రీరామ్. కర్రలతో జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు బోనేని గారికి మా రామయ్య గారు జెంట్స్ తరపున కోలాట మాస్టర్లు రావాలి. సీఎస్ నెక్స్ట్ నిలబడండి. ఒకరు తీస్తే అమ్మ కూర్చోమ్మ. అయిపోయింది. లాస్ట్ గ్రూప్ ఫోటో తీద్దాము. ఒక్క నిమిషం అమ్మా. రెడీ ఉన్నాయి. ఫస్ట్ శాల్వా, తర్వాత టోపీ. అది ఓకేనా? కన్వీనర్ బాలకృష్ణారెడ్డి గారు. ఉండండి సార్. బాలకృష్ణారెడ్డి గారు, కప్పల రామయ్య గారు, శేషు గారు. రామయ్య ఈ అన్నకి బాలకృష్ణ ఫస్ట్. ఇది శాల్వా ఫస్ట్. సైడ్ శేషు. ఇప్పుడు ఎర్రారెడ్డి గారు వారి యొక్క టీం వెంకటేశ్వర గారిని సన్మానం చేయడం జరుగుతోంది. ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టినట్టయితే కార్యక్రమం ముగుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా ఓపిక ఉంది. వీరికి సన్మానం చేయడము మన అదృష్టం అన్నమాట. ఎందుకంటే సాక్షాత్ శివపార్వతులు మన దగ్గరికి వచ్చినట్టుగా. ఎందుకంటే ఆ శ్రీశైల బ్రహ్మరాంబ సమేత దేవస్థాన కమిటీ నుంచి ఇక్కడికి రావడం మనకు చాలా సంతోషం అనమాట. అదే మన నియోజకవర్గానికి రావడం, మన దగ్గరికి రావడం చాలా ఆనందము. ఈ మాకు పిలిచినట్టునే ఇచ్చేసినటువంటి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్ బోనేని గౌరమ్మ గారికి, అలానే వారి ధర్మపత్ని బోనేని వెంకటేశ్వర యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కలిసి గ్రూప్ ఫోటో తీయాల్సిందే కోరుతున్నాం. అందరం కలిసి రానమ్మా. గ్రూప్ ఫోటో చేసి గ్రూప్ ఫోటో అక్కడే నిలబడము. అందరినీ సైడ్ రానమ్మా. చేసి ఏ పక్కకు వస్తుంది. హలో అమ్మ అక్కడ నిర్మలమ్మ బ్యాచ్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. అక్కడ వెనకాల సమస్య కదమ్మా. అక్కడికి సరిగినంత నుంచోండి ప్లీజ్ దయచేసి. చిన్నపిల్లలందరూ ముందుకు వచ్చేయండి. పెద్దగా రావాలి సర్కిల్. ఓకే వీడియోది ఫోటో వద్దు. వీడియోది చేసి ఉండాలి. వాడు రాని సైన్ నిలబడి అనవసట నిలబడి సార్ నిలబడి చేసి నువ్వు కంట్రోల్ చేయి. ఓకేనా? సైడ్ రావాలి. మీరు సైడ్ రావాలి. అందరు తీయద్దు. సీరు సార్ సైడ్ సైడ్. ఓకే ఇక్కడ చూడండి అమ్మా. ఓకే ఇక్కడ చూడండి. ఒక చేసి ఓకేనా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్.
ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి గోనేని రమణమ్మ గారికి, వెంకటేశ్వర గారికి, సత్యనారాయణ గారికి, బాలకృష్ణారెడ్డి గారికి కమిటీ తరఫున ధన్యవాదాలు నిర్వహిస్తున్నాం. ఒక ట్రిప్ ఆర్టీసీ డిపో మీద మాట్లాడి ఒక బస్సు అరేంజ్ చేసి శ్రీశైల దేవస్థానంలో సభ దర్శిస్తే మన లేడీస్కి చాలా సంతోషంగా మా కోరిక. చైర్స్ లోపల దర్శనం